హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డార్క్ నన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నేను ప్రైమ్ వీడియోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, బట్ ఇందులో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది. బట్ ఆన్లైన్ లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది భయ్య. మీరు కనుక ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ చూపిస్తే కనుక అందులో చూసండి, లేదంటే ఆన్లైన్ లో చూడండి. మూవీ రన్ టైం అయితే 1 hour 54 minutes అయితే ఉంటుంది. ఇది ఒక సీక్వెల్ ఆర్ స్పిన్ ఆఫ్ మూవీ భయ్య. 2015లో రిలీజ్ అయిన ది ప్రీస్ట్స్ అనే మూవీకి సంబంధించింది. బట్ ఆ మూవీ చూడకపోయినా పర్లేదు, మీకు అర్థమైపోద్ది. మూవీ వచ్చేసి స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక యంగ్ బాయ్ కి అయితే దయ్యం అయితే పట్టుద్ది భయ్య. అదే ఒక ఈవిల్ స్పిరిట్ అయితే పట్టుద్ది. తనని సేవ్ చేయడానికి ఒక ఇద్దరు నన్స్ ఏం చేశారు, ఎలా సేవ్ చేశారు, అసలు ఆ అబ్బాయికి ఏం జరిగింది, వీటి చుట్టూరు నడుస్తుంది స్టోరీ అంతా కూడా. మరి నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు, ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేసి ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ అండ్ తెలుగు, అదర్ లాంగ్వేజెస్ ప్రతి కంటెంట్ కూడా రివ్యూస్ పెడతాం, ఈవెన్ యానిమేషన్స్ తో సహా. మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే యూజ్ అవుతుంది భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు భయ్య. టెక్నికల్లీ కొంచెం పర్లేదు అనిపించింది అంతే, అంతకు మించి ఉన్నదంతా కూడా నాకు నచ్చలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎక్కడ కూడా పేసింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు, చాలా బ్యాడ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా గానీ, హారర్ మూమెంట్స్ పరంగా గానీ అస్సలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అంటే యాక్టింగ్ కూడా చాలా మెడికోర్ గా ఉంటుంది, అంత సూపర్ యాక్టింగ్ అయితే అనిపించదు భయ్య. చాలా వర్స్ట్ గా అనిపించింది నాకు కొన్ని చోట్ల అయితే, చాలా కొన్ని చోట్ల అయితే మరీ ఆర్ట్ గా అనిపిస్తుంది. మెయిన్ గా స్టోరీ కూడా అన్కన్విన్సింగ్ గా ఉంటుంది. ఆ స్టోరీ లైన్ ఇదంతా కూడా, అంటే ఎప్పటి నుంచో మనం ఈ దయ్యాలు వదిలించడం, ఈ ప్రీస్ట్లు మూవీస్ చాలా చూస్తూనే ఉన్నాం. సో ఏదైనా కొత్తగా ఉంటే మనల్ని ఇంప్రెస్ చేయొచ్చు, బట్ ఏది అసలు వర్కౌట్ అవ్వదు. కొత్తగా అయితే ఏది ఉండదు, జస్ట్ అదే రొటీన్ అదే డ్రామా ఉంటుంది. నాకైతే నిద్ర వచ్చింది ఆ డ్రామా చూస్తున్నప్పుడు కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్లో పేసింగ్ లోనే వెళ్తూ ఉంటుంది భయ్య. ఒక మంచిగా ఒక హైప్ ఇద్దాం లేదు, అబ్బాయి థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు. ఎక్కడో ఒక దిక్కున పొసెస్ అయిన ఆ దయ్యం పట్టిన అబ్బాయి చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది అంతే, తగ్గ మించి ఏది వర్కౌట్ అవ్వదు. ప్రాపర్లీ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉండదు భయ్య. నన్స్ అంటారు, తీసుకొచ్చేస్తుంటారు, సిగరెట్లు కాలుస్తుంటారు, ఏదేదో చేస్తుంటారు, దయ్యాన్ని వదిలేస్తాం అంటారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది మూవీ. నేను ఫర్ ద ఫస్ట్ టైం, అంటే సౌత్ కొరియన్ నుంచి వచ్చే హారర్ మూవీస్ అంటే కొద్దిగా గొప్ప కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళు బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య హారర్ ని. కనీసం టైం పాస్ అయినా బాగుండు, అది కూడా లేదు. నేను చెప్తున్నా, నేను ఒక చోట అయితే పడుకున్నా భయ్య. పొద్దున్న చూడడం వల్ల ఏమో మూవీని, నాకు ఒక చోట అయితే నిద్ర వచ్చింది. అంత డ్రామా స్లో పేసింగ్ అనిపించింది, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అనుకుంటే వెళ్ళి ఎగ్జూమా చూడండి, మంచిగా టైం పాస్ అయితే ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఆ ది ప్రీస్ట్స్ అన్న మూవీ ఉంది కదా, అది చూడండి. 2015 మూవీ, టైం పాస్ అయితే అవుతుంది. దీనికైతే అంత ఇంపార్టెన్స్ ఏం ఇవ్వకలొద్దు. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. మీకు హారర్ థీమ్ ఇదంతా ఓకే అనుకుంటే ఓకే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.